రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని, రహదారి భద్రత సమిష్టి బాధ్యత అని, రోడ్ సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రోడ్ భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని, అతివేగం వల్ల వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. దాంట్లో కూడా మీరు ప్రపోజల్ పెట్టండి. మీరు రిటర్న్ రన్ చేసి ప్రపోజల్ పెడితే బికాజ్ ఆఫ్ అది పెద్ద లెంత్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్ గానే కనిపిస్తుంది. ఇది మాత్రం ఒకటి సింగల్ మొత్తం స్ట్రైట్ స్నేక్ లాగా మొత్తం ఉంటుంది ఆ రోడ్. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అది స్ట్రైట్ రోడ్ పెట్టడం. అది మేము మా సైడ్ నుంచి పెడతాం లెటర్ అది. బట్ ఇప్పుడు టెంపరీ అప్రూవల్ అవాయిడ్ చేయడానికి మాత్రం ఇప్పుడు ఏవైతే చెప్తా ఉన్నారో ఎస్పీ గారు ఇవి కంపల్సరీ కావాలి అక్కడ. ఈ స్టడ్స్ పెట్టాలా. ఇది మనకి ఎక్కువ ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది కూడా చూసారు కదా. ఈ రోజు కూడా యాక్సిడెంట్ అయింది, మొన్న కూడా ఒక యాక్సిడెంట్ అయింది ఉమ్మడిదల దగ్గర. బికాస్ ఆఫ్ డీప్ కర్వ్స్ ఉండటం వల్ల ఉంటాయి. దానికి ముందే మనం తిరగడం కోసం ఈ రోడ్ స్టడ్స్, రిఫ్లెక్షన్ స్టడ్స్ పెట్టాలని అది మేము ప్రపోజ్ చేసాం. మీరు ఒకసారి విజిట్ చేసి దాన్ని చూడండి ఒకసారి. ఫారెస్ట్ నుంచి పోయినా ఆ ఫారెస్ట్ డైవర్జన్ అప్లై చేసినా ఎప్పటికన్నా స్ట్రైట్ రోడ్ వేయాలి. ఆ స్ట్రైట్ రోడ్ వేసేంత వరకు ఆ కర్వ్ రోడ్స్లో యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఎస్పీ గారు ఏవైతే ప్రపోజల్ పెట్టిండ్రో ఇవాళ ఉట్టిగా పెట్టలేదు. మొత్తం అంతా అక్కడ యాక్సిడెంట్స్ అవంతా అసెస్మెంట్ చేసి అట్లీస్ట్ మరి ఇప్పుడు కన్నా అసెస్మెంట్ ప్రకారంగా అవాయిడ్ చేయడానికి ఏమేమి చేయాలని పెట్టినారు.